స్టార్ట్ చేస్తాను. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. సో మన దేవుల్లో ఏ మాత్రము చెడు లేదండి. ఆయన చెడును కూడా ఎంటర్టైన్ చేయడు. సో మన లోపల ఏమైనా ఉన్నా దానన్నిటిని తీసివేయాలని ట్రై చేస్తాడు, కానీ ఉంచడానికి ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతులుగా మార్చుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధుడుగా మార్చుకుంటాడు. ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని కూడా పవిత్రుడుగా మార్చుకుంటాడు. సో అంతేకాని ఆయన అస్సలు ఎంటర్టైన్ చేయడు. ఆ నీతిని, అవినీతిని, ఆ నిజాయితీ లేకుండా ఉండడము, ఆ పవిత్రతను, దేన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయడు. అందుకే మీ దేవుడు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. సో ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. సో మనల్ని కూడా పర్ఫెక్ట్ గా మారమంటున్నాడు. ఆయన లోపల గర్వం లేదు, ఆయన లోపల అహంకారం లేదు, ఆయన లోపల దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, చెడు తలంపులు లేవు, పాపపు తలంపు లేవు. ఆయన లోపల అవినీతి లేదు, అపరిశుద్ధత లేదు, అపవిత్రత లేదు. ఆయన లోపల మోసం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు. సో ఇవన్నీ కూడా ఆయన లోపల లేదు. అందుకే నన్ను రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. సో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. సో ఆల్ ద టైమ్. సో అందుకే మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనేలాగా ప్యూరిఫై చేస్తున్నాడు, ఆయనేలాగా మార్చుకుంటున్నాడు. కాబట్టి ఒకటే అంటున్నాడు, గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. సో కీర్తనల గ్రంథము 36:11. మన దేవుల్లో గర్వం లేదండి. సో మన లోపల గర్వం ఉంటే కూడా ఎంటర్టైన్ చేయడు. అందుకే అవర్ గాడ్ ఈస్ గుడ్ కాబట్టి మనం కూడా గుడ్ లాగా మారాలి. అవర్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్ కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా రావాలి. మన గాడ్ డిసిప్లిన్ కాబట్టి మనం కూడా అన్ని విషయాలలో డిసిప్లిన్ ఉండాలి. మన గాడ్ ఈజ్ రైట్ కాబట్టి మనం కూడా అన్ని వేళలో రైట్ గా ఉండేలాగా సహాయం మనం కూడా మార్చుకోవాలి. అందుకే గర్విష్ఠుల పాదములు నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. సో దేవుడికి గర్వం అంటే ఇష్టం ఉండదండి. సో ఆ గర్వాన్ని తీసివేయాలి. డబ్బున్నదని గర్వము, అందమున్నదని గర్వము, లేకపోతే మంచిగా చదువుకుంటానని గర్వము, లేకపోతే పదవి ఉన్నదని గర్వము, సేవ చేస్తున్నానని గర్వం, ఏ విషయంలో గర్వం ఉండద్దు. అన్ని విషయాలలో తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడికి నచ్చుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిలో గర్వం లేదు. ఆయన వచ్చినప్పుడు అందరి దగ్గర తగ్గించుకున్నాడు, అన్ని విషయాలలో తగ్గించుకున్నాడు. కాబట్టి గర్విష్ఠుల పాదము నా మీదికి రానియకుము అని అంటున్నాడు. సో ఆయన గర్విష్ఠుల పాదాలు ఆయన దగ్గరికి రావండి. సో ఆయనకు అస్సలు ఎంటర్టైన్ చేయడు. సో అందుకే చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి. మన లోపల ఇంకే ఏ లోపాలు ఉన్నాయి, మన లోపల ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయి, మన లోపల ఇంకా ఏమి నచ్చని క్యారెక్టర్స్ ఏమున్నాయి, దేవుడికి నచ్చని క్యారెక్టర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనం చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని మన పద్ధతిని, మన సాంప్రదాయాలను, మన మాట్లాడే విధానాన్ని, ఆచరణ విధానాన్ని తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. సో ఎందుకంటే మన దేవుని రుచి చూచి తెలుసుకోండి అని అంటున్నాడు కదా. సో మనల్ని కూడా దేవుడు రుచి చూసి తెలుసుకునేలాగా మనం కూడా మారాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో దేవుడు ఉత్తముడు. సో మనల్ని కూడా ఉత్తముడుగా ఉండాలనే కోరుకుంటున్నాడు. సో అందుకే మన స్థాయి ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడద్దు, మన స్థాయిని ఎప్పుడు కూడా దించుకోవద్దు. సో అన్ని వేళలా మనల్ని మనము కాపాడుకోవాలి, ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇది మనందరికీ దేవుడిచ్చిన బిగ్గెస్ట్ టాస్క్ అండి, బిగ్గెస్ట్ టాస్క్. అందుకే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని ఎందుకన్నాడంటే మనందరికీ కూడా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఆయన ప్రేమను రుచి చూపించాడు, ఆయన కరుణను రుచి చూపించాడు, ఆయన వాత్సల్యాన్ని రుచి చూపించాడు, ఆయన యొక్క మనస్తత్వాన్ని రుచి చూపించాడు, ఆయన ఆశ్చర్య కార్యాలను, అద్భుతమైన కార్యాలను రుచి చూపించాడు. మనందరికీ కూడా ఆయన దేవుడు అన్ని రకాలుగా రుచి చూపించాడు. కాబట్టి ఆయనను రుచి చూచి తెలుసుకొనుడి. అందుకే ఈ దేవుడికి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రుచి చూపిస్తాడు, తప్పకుండా రుచి చూపిస్తాడు. ఆయన కార్యాలను రుచి చూపిస్తాడు. మొట్టమొదటిసారి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించినా కూడా ఆయన ఏంటిదో అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తాడు. అందుకే ఆయనకు ఒక పేరుందండి, ఆశ్చర్యకరుడు అనే ఒక పేరు, అద్భుతకరుడు అనే ఒక పేరు. సో ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన ఊహకు కూడా అందవు. మహాజ్ఞాని మన దేవుడు. సో అందుకే దేవుడు నీ జీవితంలో ఏ డిసిషన్ తీసుకున్నది రైటే, నీ పట్ల ఏ నిర్ణయం తీసుకున్నది రైటే అని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో మనం చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేసుకొని మనం రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకోవాలి. అందుకే చాలా మంది ప్రార్థనలో వీక్ గా ఉంటున్నారు. నెవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ అండి. ప్రేయర్ లైఫ్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్రేయర్ఫుల్ గా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన్నే చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పండి. మనము ప్రార్థించకపోతే ఆ కష్టాలు సైజు పెరిగిపోతుంటది. అంటే ఆ కష్టాల యొక్క ఆ యొక్క ఎక్కువ అవుతుంటా ఉంటాయి, కష్టాలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి.
సో అందుకే అందరూ కూడా ప్రేయర్లెస్ లైఫ్ గా ఉండకండి, బలంగా ప్రార్థించుకోండి, బలంగా ఘనంగా ప్రార్థించుకోండి. సో అందరికి కూడా ఈ నూతన సంవత్సరం అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి, సో ఇదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. చూసారా అండి, దేవుడిలో పాపం లేదు, మన లోపల కూడా పాపం ఉండడానికి వీలు లేదు. సో దేవుడు పాపం చేయలేదు, పాపం చేసే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడు, గుర్తు పెట్టుకోండి. చాలా మందికి నేను ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాలే అని తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది, ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు తప్పులు చేస్తున్నావు, ఆయన క్షమిస్తున్నాడు, తప్పులు చేస్తున్నావు క్షమిస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు క్షమిస్తున్నాడు. మనం 1000 తప్పులు చేసినా క్షమిస్తాడు, కానీ నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు? సో మనం ఏమి స్కూల్ పిల్లలం కాదు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలైనా తొందరగా మారుతారు, అమ్మో ఈ తప్పు చేస్తే మా టీచర్ కోప్పడుతుంది, ఈ తప్పు చేస్తే మా నాన్న కోప్పడతాడు, మా అమ్మ కోప్పడుతుంది అని స్కూల్ పిల్లలన్నా తొందరగా మారుతున్నారు, కానీ మనం ఇంకా మారట్లేదు. అందుకే పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. సో మన దేవుల్లో పాపం లేదు కాబట్టి మన లోపల కూడా పాపం లేకుండా చూస్తాడు. అందుకే ఆయన మనల్ని ఎంటర్టైన్ చేయడు, గుర్తు పెట్టుకోండి. అన్యాయాన్ని ఎంటర్టైన్ చేయడు, అక్రమాన్ని ఎంటర్టైన్ చేయడు, లేకపోతే అపరిశుద్ధతను ఎంటర్టైన్ చేయడు, అపవిత్రతను ఎంటర్టైన్ చేయడు. సో చాలా మంది కూడా నేను ఏది చేసినా కూడా దేవుడు మెచ్చుకుంటారులే అని ఎక్కువగా దేవుడికి నచ్చినట్టుగా కాకుండా మనుషులకు నచ్చినట్టుగా వెళ్తున్నారు. సో అందుకే వాళ్ళకు ఆశీర్వాదం రావట్లేదు. అందుకే గాడ్ లో పాపం లేదు కాబట్టి మనందరిలో కూడా ఆ పాపం లేకుండా చూసుకోవాలి. సో మన గాడ్ ఎలా ఉన్నాడో, ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, అవినీతి లేని దేవుడు, అపరిశుద్ధత లేని దేవుడు, అన్యాయం అక్రమము మోసం లేని దేవుడు, అబద్ధం లేని దేవుడు. సో మనము కూడా అలాగే నిలబడాలి, అలాగే మనము ట్రాన్స్ఫర్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మన దేవుడి యొక్క క్యారెక్టర్ ని మనకు రుచి చూపించాడు కదా. సో మన క్యారెక్టర్ ని కూడా దేవుడికి రుచి చూపాలి, అది నెగిటివ్ కాదు, పాజిటివ్ గా రుచి చూపించాలి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, పాపం చేయ వాళ్ళందరినీ కూడా ఆయన పడద్రోయిస్తున్నాడు. ఎందుకంటే ఎంటర్టైన్, అసహ్యం ఆయనకు, పాపం అంటే అసహ్యం అండి, ఆయన తట్టుకోలేడు, తెలియదు ఆయనకు. వ్యభిచారం అన్నా, లేకపోతే నరహత్య అన్నా, దొంగతనం అన్నా, ఇవన్నీ కూడా ఆయనకు నచ్చవు. అపవిత్రతన్న, అపరిశుద్ధతన్న ఆయనకు నచ్చవు అవన్నీ కూడా. సో ఆయన గర్వం అంటే ఇంకా అస్సలకే నచ్చదు, ద్వేషమన్న, పగన్న, ఇవన్నీ నచ్చదు, ఇవన్నీ ఆయన లోపల లేవండి. ఆయన పగబడితే భూలోకంలో ఎవ్వరు కూడా బ్రతకరండి. ఆయన పగబడితే కనుక ఎవ్వరు బ్రతకలేరు, ఆయన కోపాన్ని ఎవరు తాళలేరు. సో అలాంటి కోపాన్ని కూడా తాళలేరు. అందుకే ఆయన దీర్ఘశాంతంతో కూర్చున్నారు. 1 సెకండ్ చాలు ఆయన అందరినీ నిర్మూలించడానికి, ఒక్క సెకండ్, నాట్ మోర్ దెన్ దట్. కానీ దీర్ఘశాంతంతో కూర్చున్నాడు. ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా, భూలోకంలో ఎంతమంది పొరపాటు చేసినా కరుణనే కురిపిస్తున్నాను. ఇంతమంది ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని మోసాలు చేస్తున్నా చూస్తూ ఆయన ప్రేమనే చూపిస్తున్నాడు, వాత్సల్యాన్నే చూపిస్తున్నాడు, కానీ ఆయన కోపాన్ని చూపించట్లేదు. ఒక్కసారి కనుక ఆయన కోపాన్ని చూపిస్తే మాత్రం ఆ కోపానికి భూలోకంలో ఏ నరమానవుడు బ్రతకలేడు, అట్టి కోపం ఉంటుంది ఆయనది. కానీ ఆయన దీర్ఘశాంతంతో, కనికరంతో, ప్రేమతో, వాత్సల్యంతో మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు, డీల్ చేస్తున్నాడు. సో కీర్తన గ్రంథము 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, మనందరి కోసము ఎంతో గొప్పదైన మేలు దాచిపెట్టాడు అండి. సో ఎంతో గొప్ప మేలు మనకు ఇచ్చాడు. సో దేవుడు కావాల్సిందల్లా ఏంటిది, మనం ఆయన అంటే ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయనకు విలువ ఇవ్వాలి, ఆయనకు ఫియర్ అవ్వాలి. అంటే భయము అంటే, అమ్మో ఈ తప్పు చేస్తే నా దేవుడికి నచ్చుతుందా నచ్చదా, ఇలా మాట్లాడితే నా దేవుడికి మెచ్చడా, ఇలా ప్రవర్తిస్తే నా దేవుడికి ఉంటుందా ఉండదా, బాగుంటుందా బాగుండదా, నా వల్ల దేవుడికి ఏమైనా హృదయం నొచ్చుకుంటుందా. సో ఇలా ప్రవర్తించాలి. అందుకే నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనందరికి ఒక మేలుని దాచిపెట్టాడండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. సో దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. మనందరి పట్ల ఒక గొప్ప మేలుని దాచిపెట్టాడు, గొప్ప మంచి ధననిధిని దాచిపెట్టాడు, మంచి ఐశ్వర్యాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని మనందరికి కూడా దాచిపెట్టాడు. అందుకే అన్నిటిని వదిలేసేయండి, దేవుడినే పట్టుకోండి. అన్ని విషయాలలో దేవుడినే వేడుకోండి. నీకు ఆర్థిక సమస్యల దేవుణ్ణే వేడుకో, కుటుంబ సమస్యల దేవుణ్ణే వేడుకో, మానసిక సమస్యల దేవుణ్ణే వేడుకో. సో నువ్వు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా ఆయన నీ కోసం దాచి ఉంచిన మేలు, ఎంతో గొప్ప మేలులన్నీ కూడా నీ మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా.
ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఏది ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించద్దు, జ్ఞానము కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఆ జ్ఞానముతో మాట్లాడితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో భయభక్తులు, ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు కూడా బిల్డప్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అందుకే దేవుడు నీ పట్ల ఎంతో మేలు ఎంతో గొప్పది దాచి ఉంచాడట నీ కోసం. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. సో ఆయన మన కోసం మేలుని దాచిపెట్టాడట, మేలుని సిద్ధపరిచి పెట్టాడట. సో ఇప్పుడు ఆయన కీడు చేస్తున్నాడా, మనుషులకు మేలే చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడు. సో అందుకే ఆయన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఏదో నీ శ్రమలను బట్టి, నీ పోరాటాలను బట్టి, నీ సమయాలను బట్టి, నీ కాలాన్ని బట్టి దేవుడిని చెడ్డవాడిగా గుర్తించకు, దేవుడి చెడ్డవాడిగా కేంద్రీకరించకు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నీ జీవితంలో ఒకరిని ఉంచాడు అంటే అది దేవుడి చిత్తమే, తీసేసాడంటే దేవుడి చిత్తమే. సో అందుకే యూ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. ఏది కూడా నువ్వు డీవియేట్ కావద్దు. నీకు కష్టం వచ్చినా నువ్వు దేవుడి నుంచి దూరం కావద్దు, సుఖం వచ్చినా దేవుడి నుంచి దూరం కావద్దు, నష్టం వచ్చినా దేవుడి నుంచి దూరం కావద్దు, లాభం వచ్చినా దేవుడి నుంచి దూరం కావద్దు, సంతోషం వచ్చినా దేవుడి నుంచి దూరం కావద్దు, ఆస్తి వచ్చినా ఆస్తి రాకపోయినా దేవుడి నుంచి దూరం కాదు. సో యూ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. యూ షుడ్ ఆల్వేస్ స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. యూ షుడ్ ఆల్వేస్ ఒబే టు గాడ్ ఓన్లీ. You should always believe God only. You should always trust God only in all the situations, all the circumstances, all the problems, all the worries, all the burdens, whatever you are carrying today. You should trust God only. So then God will remove all your problems. అప్పుడు దేవుడు నీ సమస్యలన్నీ కూడా ముగింపునిస్తాడు. చాలా మంది ఏమవుతారంటే దూరం వెళ్ళిపోతారు. నో, దేవుడికి దూరం వెళ్ళిపోదు. సో ఎందుకంటే ఆయన మంచోడు అండి. నువ్వు మంచోడితో సహవాసం చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఆయన పవిత్రుడు అండి. పవిత్రుడితో సహవాసం చేస్తే నువ్వు పవిత్రుడుగా మారుతావు. ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడుగా మారుతావు ఆయనతో సహవాసం చేస్తే. ఆయనతో నిత్య సహవాసం చాలా ఇంపార్టెంట్. ఈ భూలోకమైన ఆశీర్వాదాలతోటి ఆయనను ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయొద్దండి. నీకు ధనం ఇస్తే దేవుడు గొప్పోడు, ఇయ్యకపోతే దేవుడు చెడ్డోడు. నీకు ఐశ్వర్యం ఇస్తే దేవుడు గొప్పోడు, ఇయ్యకపోతే చెడ్డోడు. అట్లా భూలోకమైన ఆశీర్వాదాలను బట్టి దేవుడి యొక్క స్థానాన్ని మనం మార్చొద్దు. సో ఇట్స్ ఎ టెంపరరీ లైఫ్ అండి. మనందరికీ ఎటర్నల్ లైఫ్ ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. మనందరికీ ఎటర్నల్ లైఫ్ ని ఇచ్చాడు. దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ భూలోకమైన ఆశీర్వాదాలన్నీ ఎన్న తగినవి. ఈ భూలోకంలో మనుషులు కూడా ఎన్న తగినది. అంటే మనుషులు వస్తారు పోతారు, ఆస్తులు వస్తాయి పోతాయి, కానీ ఎవరు వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మన జీవితంలో దేవుడి యొక్క స్థానము మొట్టమొదటిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎన్నో మేలులను ఆయన దాచిపెట్టాడు. ఆ మేలులను పొందుకోవడానికి నువ్వు ప్రార్థించుకో, ఆ మేలులను చేసుకోవడానికి నువ్వు ప్రార్థించుకో. అందుకే ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో కనెక్ట్ అయి ఉండండి, దేవుడితో కనెక్షన్ లో ఉండండి. ఆయన్నే నడిపించుకుంటాడు. ఇప్పుడు నాకు లేవా శ్రమలు, నాకు లేవా పరీక్షలు, నాకు లేవా అవమానాలు, నాకు లేవా నిందలు, నాకు లేవా పోరాటాలు? ఉన్నాయి. మరి నేను కనెక్ట్ అయి ఉన్నాను కదా. జస్ట్ ఐ బ్లైండ్లీ ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి బ్లైండ్ గా నమ్మేశాను. సో దేవుణ్ణి బ్లైండ్ గా నమ్మేశాను, చెయ్యి ఇచ్చేసాను. ఇక నువ్వు నడిపించు ప్రభువా. ఇక నా జీవితం నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. ఎందుకంటే ఐఎమ్ ట్రస్టింగ్ యూ 100%. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, నా దేవుడు మంచోడే కానీ ముంచేవాడు కాదు. నా దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ శపించేవాడు కాదు. నా దేవుడు అన్ని వేళలా నాకు విషయంలో రైట్ డిసిషన్ తీసుకుంటాడు కానీ రాంగ్ డిసిషన్ తీసుకోడు. సో ఐఎమ్ ట్రస్టింగ్ మై గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.9999%. 100% ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్, 100% ఐఎమ్ బిలీవింగ్ గాడ్. సో ఆ ఫెయిత్ లోకి మనం అందరం ఎదగాలి. ఏ శ్రమలు వచ్చినా దేవుడి మీద విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఏ ఉపద్రవం వచ్చినా దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు వచ్చినా దేవుడి మీద నీ స్థానము, నీ విశ్వాసము, నీ నమ్మకము అలాగే షేకబుల్ గా ఉండాలి, అన్షేకబుల్ గా ఉండాలి, కదిలించలేనట్టుగా ఉండాలి, స్థిరపరిచిన రాయిలాగా ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, కానీ మనమే నమ్మట్లేదు. సో నిన్ను చేయి పట్టుకున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఆపద దినముందున నేనే నీకు ఆశ్రయ దుర్గము అని ఎన్నో రకాలుగా ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. సో చూడండి, నీకోసం మేలు ఎంతో గొప్పదట. సో నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పదైన మేలును మన కోసం దాచి ఉంచాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము. సో ఆశ్రయించాలి.
డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్, రన్ టు గాడ్. సో దేవుడి దగ్గర నుంచి విడిపోవద్దు, దగ్గర అయిపోవాలి, ఆశ్రయించాలి ఆయనను, అన్ని వేళలా ఆశ్రయించండి. సో నీ సుఖము, నీ దుఃఖము, నీ నష్టము, నీ బాధ, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పదవి, నీ ఘనత, ఏది కూడా నువ్వు దేవుడితో నుంచి డిటాచ్ కావద్దు. ఇప్పుడు దావీదు చూడండి, ఆయనే రాజు అయినా కూడా దేవుడిని ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. చక్రవర్తి అయినా కూడా ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. సో అలా డిటాచ్ కావద్దు, నీ ఆశీర్వాదాన్ని బట్టి డిటాచ్ కావద్దు. ఆఖరికి కష్టాల్లో కూడా సౌలు చంపడానికి వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించాడు, కీర్తించాడు, స్తుతించాడు, ప్రార్థించాడు. సో ఎప్పుడు సౌలు చంపడానికి వచ్చినా కూడా. సో అన్ని వేళలా గుర్తు పెట్టుకోండి, ఒకటే సక్సెస్, మనందరికి ఒకటే కీ ఇస్తున్నాను ఈరోజు. అన్ని వేళలా నీ దేవుణ్ణి నమ్మడం మానేయకు, గుడ్డిగా నమ్మడం మానేయకు, బ్లైండ్ గా నమ్మడం మానేకు. అన్ని వేళలా నీ పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, వరెస్ట్కైనా, పాతాళానికి వెళ్ళినా కూడా నువ్వు దేవుణ్ణి నమ్మడం మానకు. అక్కడి నుంచి, పాతాళం నుంచి పైకి లేబడతాడు. అర్థమవుతుందా? నీ పరిస్థితులు పీకల దాకా మునిగినా కూడా నీ గొంతు వరకు వచ్చాయిగా, చివరి క్షణం వరకు అయితేగా మునిగిపోతాను ఈ కష్టాలలో అన్నా కూడా దేవుని నమ్మడం మానేకు. ఆ మునుగు నుంచి పైకి లేపుతాడు, ఆ ఊట బావిలో నుంచి పైకి లేపెడతాడు. అందుకే వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అని అంటాడు. సో నీ సమస్యల వలయంలో నుంచి విడిపించే శక్తి ఆయనకే ఉంది. నీ బాధల వలయం నుంచి, నీ సమస్యలు, నీ శ్రమలు, నీ పోరాటాల వలయంలో నుంచి విడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందుకే ట్రస్ట్ గాడ్ 100%. నిన్ను సిగ్గుపరచదు. నేను చెప్తున్నాను కదా, రాసిస్తున్నాను, నువ్వు దేవుణ్ణి 100% నమ్ము, అది నిన్ను సిగ్గుపరచదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఇప్పుడు నేనున్నాను, మనిషిని నమ్మాను అనుకోండి, తప్పకుండా ఒక రోజు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. మనిషిని నమ్మాను అనుకోండి, తప్పకుండా ఒక రోజు నేను మోసం చేయబడాల్సి వస్తుంది. మనిషిని నమ్మాను అనుకోండి, తప్పకుండా ఏదో ఒక రోజు నాకు ఎదురు దెబ్బ తగులుతుంది. అదే దేవుణ్ణి నమ్మాను అనుకోండి, 100% ఎదురు దెబ్బ తగలదు, 100% మోసం జరగదు, 100% మనకు ఏమి అన్యాయం, అక్రమం జరగదు. ఆయన వదిలేయడు, ఆయన విడవడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ముంచే దేవుడు కాదు, మంచి దేవుడు. సో కాబట్టి ట్రస్ట్ గాడ్, కంప్లీట్ గా డిపెండ్ కాండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోండి, దేవుడి మీద విశ్వసించండి, దేవుడి మీదనే ఉండండి. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ ఉపద్రవాలు ఏది కూడా నీ దేవుడి దగ్గర నుంచి విడిచేయద్దు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని విడగొట్టుకోవద్దు. ఒకసారి లుక్ ఎట్ డానియల్. సో లుక్ ఎట్ షద్రక, అభిషేక్, మెషక అండ్ అబిమెలెక్ అండ్ ముగ్గురిని చూడండి. సో వాళ్ళు ఎలా ఫెయిత్ ని హ్యాండిల్ చేశారు. సో వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. సో మనుషుల కపోటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారి దాచుచున్నావు. చూసారండి, మనుషులు మన చుట్టూ ఎంతో మంది విషపూరితమైన మనుషులు ఉన్నారు. అర్థమవుతుందా? మన చుట్టూ మొత్తం విషపూరితమైన మనుషులే. నాగుపాము కన్నా కొర్రలో విషం ఉంటది, కానీ మనిషికి తల నుండి అరి కాళ్ళ వరకు విషమే ఉంటుంది. ఆ కపటోపాయాల వారిని అంటకుండా, వాళ్ళ యొక్క కపటోపాయాలు, వాళ్ళ చెడు, మన చుట్టూ ఎంతో మంది మనం నాశనం కావాలని కోరుకుంటారు. మీకు తెలియదు, 100 మందిలో 99 మంది మనం ఆశీర్వదిస్తే ఏడ్చే వాళ్ళే ఉంటారు, మనం ఆశీర్వదించబడితే ఏడ్చే వాళ్ళే ఉంటారు, దుఃఖపడే వాళ్ళే ఉంటారు 100లో 99 మంది. సో మనం సంతోషంగా ఉంటే బాధపడే వాళ్ళు ఉంటారు, మనం బాధలో ఉంటే వాళ్ళు సంతోషపడే వాళ్ళు ఉంటారు. సో మనుషుల కపటోపాయాలు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారి దాచిచున్నావు. చూసారండి, మనందరినీ దాచుచున్నాడట, తన చేతుల నీడలో దాచుచున్నాడు, తన రెక్కల నీడలో దాచుచున్నాడు. ఎందుకంటే మన చుట్టూ అపవాది సంబంధులే చాలా మంది ఉన్నారు. ఎంతో మన మీద తెల్లారులేస్తే ఏడ్చే వాళ్ళు, మన మీద చాడీలు చెప్పేవారు, మన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, మన గురించి చెండాలంగా మాట్లాడే వాళ్ళు, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు, మన వెనకాల గొయ్యి తవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా, వాళ్ళ యొక్క పన్నాగాలు మన మీద పడకుండా దాచుచున్నాడట. చూసారండి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడో మనందరికి. అర్థమవుతుందా? ఈ రోజు వరకు నువ్వు నేను మనం ఉంటున్న దేశంలో, మనం ఉంటున్న రాష్ట్రంలో, మనం ఉంటున్న ఏరియాలో, మనం ఉంటున్న గృహంలో సుఖంగా, సంతోషంగా ఉంటే ఆయన ఎన్ని రకాలుగా మనల్ని కాపాడుకుంటున్నాడో తెలియదు మీకు. సో కానీ అవన్నీ పక్క పెట్టేసి ఇంకా దేవుడి మీద ఏడుపు ఎక్కువ, దేవుడి మీద అలుగుడు ఎక్కువ, సనుగుడు ఎక్కువ. ఎందుకు అలగద్దు అంటున్నా అంటే, ఆ అలగడం వల్ల నీకు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మీద సనగడం వల్ల ఆశీర్వాదం ఆగిపోయింది, దేవుడి మీద గులుగడం వల్ల ఆశీర్వాదం ఆగిపోయింది. వాళ్ళు ప్రామిస్ ల్యాండ్ చూడలేకపోయారు, అనేక మంది మధ్యలోనే మరణించారు.
సో ఎవరైతే విశ్వసించారో వాళ్ళే ప్రామిస్ ల్యాండ్ చూసారు. అందుకే నువ్వు దేవుడి మీద అలగకు, దేవుడి మీద సనగకు, దేవుడి మీద గుల్గకు, దేవుడి మీద ఏడవకు. అది నీకు ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది. సో డౌట్ ఆన్ గాడ్ స్టాప్ ద బ్లెస్సింగ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో, నువ్వు దేవుడిని ఎంతగా విశ్వసిస్తావో, నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తావో, నీ జీవితంలో అద్భుతాలు కూడా అలాగే జరుగుతుంటా ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని విషయాలలో మనల్ని నలగొడతాడు, కొన్ని విషయాలలో మనల్ని చిత్తగొడతాడు, కొన్ని విషయాలలో మనల్ని పరీక్షిస్తాడు. అది కేవలం మనల్ని మార్పు చెందడానికే, మన లోపల రూపాంతరం చెందడానికే, మనందరము ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి అర్హత పొందుకోవడానికే. కానీ నిన్ను కష్టపెట్టి ఆయన నవ్వేవాడు కాదు, నిన్ను నష్టపెట్టి ఏడ్చేవాడు కాదు. సో ఎందుకంటే అండి, గుర్తుపెట్టుకోండి. సో రిమూవ్ నెగిటివ్ మైండ్ సెట్ ఆన్ గాడ్. దేవుడి మీద నెగిటివ్ మైండ్ సెట్ తీసేయండి. 0.1% కూడా నెగిటివ్ ఆలోచించద్దు దేవుడి దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఆ నెగిటివ్ ఆలోచన వల్ల నువ్వు ఓడిపోతావు లైఫ్ లో. ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, దేవుడికి మహిమ కలగాలి. నీకు నార్మల్ రిపోర్ట్, నీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏవి లేవు, దేవుడికి మహిమ కలుగును గాక. ఏవి లేనందుకు. ఒకవేళ నీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని ఉన్నాయి, అయినా నీ దేవుడికి మహిమ కలుగును గాక. నీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లేవు, దేవుడు మంచోడు. బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉన్నాయి, అయినా దేవుడు మంచోడే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచోడు. నీకు రోగం ఉన్న మంచోడే, రోగం లేకపోయినా మంచోడే. నీకు ఉద్యోగం ఇచ్చిన మంచోడే, ఉద్యోగం ఇవ్వకపోయినా మంచోడే. నిన్ను ఆశీర్వదించిన మంచోడే, ఆశీర్వదించబడకపోయినా మంచోడే. ఆ వివాహము జరిగిన మంచోడే, ఆ నీకు నచ్చిన అమ్మాయితో నచ్చిన అబ్బాయితో జరగకపోయినా నీ మంచికే, అయినా దేవుడు మంచోడే. సో నీ యొక్క పరిస్థితులను బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి విమర్శించక, దేవుణ్ణి దూషించక. అన్నాడు ఇజ్రాయేలీల ప్రజలు మాంసం పెట్టలేరని, నాన్ వెజ్ పెట్టలేరని దేవుణ్ణి విమర్శించారు, దేవుడి మీద తిరగబాటు చేశారు. మంచి నీళ్ళు ఇవ్వలేదని దేవుడి మీద తిరగబాటు చేశారు. సో ఆహారం పెట్టలేదని, ఏంటిది వెజిటేరియన్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టలేరని దేవుడి మీద తిరగబాటు చేశారు. సో అర్థమవుతుందా అండి? వాళ్ళందరినీ కూడా గొప్ప రక్షణలోకి తీసుకెళ్తే వీళ్ళేమో ఆయనను విసికించారు, ఆయనను శోధించారు, ఆయనను పరిశీలించారు, ఆయనను పరీక్షించారు. దానివల్ల మధ్యలోనే కూలిపోయారు అందరూ కూడా. సో ఎందుకంటే ఒక్క 1% డౌట్ ఉన్నా కూడా నీ గాడ్ మీద నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. నీ దేవుడి మీద 1% డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా అది స్టాప్ చేస్తుంది బ్లెస్సింగ్స్ ని స్టాప్ చేస్తుంది. సో డోంట్ కర్స్ యువర్ గాడ్. మహాపాపము. డోంట్ స్టాప్ బిలీవ్ గాడ్. ఇట్స్ ఎ డేంజర్. దేవుడిని నమ్మడం ఆపద్దు ఎప్పుడైనా. అన్ని వేళల్లో నమ్ముకుంటూనే ఉండాలి. ఎందుకంటే గాడ్ ఈస్ గుడ్ అని మీరు నమ్మండి, గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అని నమ్మండి, గాడ్ ఈస్ గ్రేట్ అని నమ్మండి, గాడ్ ఈస్ ఆసమ్ అని నమ్మండి, గాడ్ ఈస్ రైట్ అని నమ్మండి, గాడ్ ఈస్ కరెక్ట్ అని నమ్మండి. అన్ని వేళ దేవుడే కరెక్ట్ అని నమ్ముకోండి. అంతేకాని ఆయనను దూషించద్దు. చూసారా, మనుషులు కపోటోపాయములు, నీ వెనకాల ఎంతమంది నీ వెనకాల కపటోపాయాలు అంటున్నారో నీకు తెలియదు. నీ సన్నిధి చాటున వాటిని దాచుచున్నావు. సో చూసారా, దాచుచున్నాడట. ఎవరి చెడు దగ్గరికి రాకుండా, ఎవరి కనుదిష్టి, నరదిష్టి, నరఘోష మనకు తెలియదు. మన వెనకాల ఎంతమంది చేతులు పడి చేస్తారో, మనం వెనకాల ఎంతమంది చెడు ప్రయోగాలు చేస్తారో తెలియదు. కానీ వాటి అన్నిటిని కూడా మనకు ఆ ఛాయలు, వాటి నీడ కూడా తాకకుండా దాచుకుంటున్నాడు. వాక్కలహము మాన్పి వారి గుడారంలో దాచిచుంచున్నావు. చూసారా అండి, దురారంలో ఎలాంటి గొడవలు కొట్లాట లేకుండా నిన్ను 4 గోడల మధ్య నిన్ను కాపాడుకుంటున్నాడు. లేకపోతే ఈ మనుషులు పెట్టే హింసల వల్ల, మనుషులు పెట్టే దూషణ వల్ల, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నోటి మాటల వల్ల కూడా నొప్పి తగలకుండా నిన్ను కాపాడుతా అంటాడు. బైబిల్లో ఒక వచనం ఉంటది, మనుషులు నోటి మాటల వల్ల కూడా నేను నొప్పి తగలకుండా కాపాడుతా అంటాడు. ఎస్, ఇట్ ఈస్ ప్రూఫ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఎవరు తిడతారో తెలియదు, ఎవరు విమర్శిస్తారో తెలియదు, ఎవరు దూషిస్తారో తెలియదు, ఎవరు నాశనం కోరుకుంటారో తెలియదు, ఎవరు మన వెనకాల కనుదిష్టి, నరదిష్టి, నరఘోష పెడతారో తెలియదు. సో అవన్నీ నీకు తాకకుండా దాచుకుంటున్నాడు. సో ఇంత గొప్ప దేవుడు. సో లేకపోతే మనుషుల స్వార్థానికి మనం ఎప్పుడో బలయ్యే వాళ్ళం, వాళ్ళ మూర్ఖత్వానికి ఎప్పుడో బలయ్యే వాళ్ళం. గాడ్ సేవింగ్ అస్ ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. అందుకే నీ జీవితం నుంచి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ని రిమూవ్ చేస్తాడు. డోంట్ వరీ. వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వండి, వచ్చే వాళ్ళను రానివ్వండి, ఉండే వాళ్ళను ఉండనివ్వండి, పోయే వాళ్ళను పోనివ్వండి. అంతేకాని ఒకరు ఉన్నారా నేను సంతోషపడకు, ఒకడు వెళ్ళిపోయాడని బాధపడకు. ఎవరున్నా ఎవరు లేకున్నా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడని సంతోషించు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడని సంతోషించు. అది నీకు ఆత్మతృప్తినిస్తుంది, మనోబలాన్ని ఇస్తుంది, మనోవాక్కులతనిస్తుంది. ఎందుకంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు.
నీ వృద్ధాప్యం వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్నాడు. సో అలా దాచుకుంటాడండి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అలాంటి దేవుని నువ్వు మళ్ళా నిందిస్తే ఎలా? అలాంటి దేవుని నువ్వు విమర్శిస్తే ఎలా? అలాంటి దేవుణ్ణి నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటున్న దేవుణ్ణి నాకేమి చేయట్లేదు అనుకుంటే ఎలా? కోవిడ్ టైంలో అందరు ఎగిరిపోయారు, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఆయన కృప లేకుండా ఈ రోజు వరకు కూడా బ్రతికే వాళ్ళం కాదు. ఆయన వాత్సల్యం లేకుండా, ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక లేకుండా ఈ రోజు వరకు కూడా ఎవరం బ్రతికే వాళ్ళం కాదు. కోవిడ్ టైంలోనే లేసే వాళ్ళం అందరం కూడా. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు. చూసారా అండి, ఆయన కృపను ఆశ్చర్యకరంగా మనకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. చూసారా అండి, స్తుతించండి ఆయనను, ప్రేర్ చేయండి, ప్రేస్ చేయండి, వర్షిప్ చేయండి. ఆయన కృప ఆశ్చర్యకరమైనది. అందుకే నీ జీవితంలో కొన్ని విచిత్రమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కొన్ని విషయాలలో నీ హృదయం నలిగిపోయేలాగా, విరిగిపోయేలాగా చేస్తాడు. అవన్నీ కూడా నీ మంచికే, నీ మంచికే. ఆయన కృప ఆశ్చర్యకరంగా ఉంది. సో ఆయనను స్తుతి నొందును గాక. స్తుతి చేయండి అందరూ కూడా. నీ నీ స్థితిని బట్టి స్తుతి చేయండి. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా స్తుతి చేయడం మానకు, ఏ స్థితిలో ఉన్నా స్తుతి చేయడం మానకు. అందుకే చెప్తున్నాను కదండి, ఈ విశ్వాస పోరాటంలో లాభము ఉంటది, నష్టం ఉంటది, కష్టం ఉంటది, సుఖం ఉంటది, ఆనందం ఉంటది, దుఃఖం ఉంటది, రోగం ఉంటది, స్వస్థత ఉంటది, విడుదల ఉంటది అండ్ బంధకం ఉంటది. అన్ని ఉంటాయి ఈ లైఫ్ లో. అన్ని ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ ఫేత్ మాత్రం మారద్దు, దేవుడి మీద ఫేత్ మాత్రం మారద్దు, నీ చిత్తం మాత్రం మారద్దు. ఏదో కొడుకు పెళ్లి జరగట్లేదని, కూతురు పెళ్లి జరగట్లేదని, లేకపోతే లేకపోతే ఉద్యోగం రావట్లేదని, లేకపోతే ఆ వీసా అప్రూవ్ అవ్వట్లేదని దేవుడి మీద అలుగుతే ఎలా? దేవుడి మీద సనుగుతే ఎలా? అక్కడ ఏ ప్రమాదం ఉందో నీకేం తెలుసు? ఏ ఆపద ఏముందో నీకు తెలుసు? ఆ ప్రమాదానికి పోకుండా నిన్ను కాపాడుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి అగ్నిలో దూకుతా అంటావు, ఆయన అగ్నిలో దూకకుండా నిన్ను ఆపుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ బురదలో పడతా అంటావు, సో ఆ బురదలో పడకుండా నిన్ను ఆపుతున్నాడు. సో నీకు తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. నీ లైఫ్ నీకు తెలుసా? 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కానీ దేవుడికి మన లైఫ్ 20 సంవత్సరాల తర్వాత కూడా ఏమవుతుందో తెలుసు, 30 సంవత్సరాల తర్వాత కూడా ఏమవుతుందో తెలుసు, 100 సంవత్సరాల తర్వాత కూడా ఏమవుతుందో మనకు తెలుసు. దేవుడికి తెలుసు. నీ నెక్స్ట్ మినిట్ నీకేం జరుగుతుందో తెలియదు, నాకేం జరుగుతుందో తెలియదు. కానీ మన జీవితకాల ప్రణాళిక ఆయన చేతిలో ఉంది. మన జీవితకాల ప్రణాళిక ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన మార్గంలో మనందరినీ కూడా ఆయన ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నాడు. సో అందుకే గాడ్ ఈస్ గుడ్. మనందరినీ కూడా ఆయన ప్రణాళికలో పెట్టినందుకు దేవుడు గొప్పవాడు. ఎంతమందికి తెలియదండి జీసస్ క్రైస్ట్ 800 కోట్ల జనాభాలో హార్డ్లీ 100 కోట్ల మందికి, 200 కోట్ల మందికి ఏమో తెలుసు. మిగిలిన 500, 600, 700 మంది జనాభాకు తెలియదు యేసుక్రీస్తు అంటే. సో మనందరికీ తెలుసు. ఇంత ఫెయిత్ లోకి నడిపిస్తున్నాడు, ఇంత ప్రేయర్ లోకి నడిపిస్తున్నాడు. సో గాడ్ ఈస్ గుడ్. కాబట్టి ఇవన్నీ కూడా మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు, మన పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆయననే చెప్పాడు కదా, నీకు శ్రమలు రాకుండా అయితే ఉండవు అని. అవన్నీ వచ్చినా కూడా నేను తీసేస్తాను అంటున్నాడు కదా. సో ఈ శ్రమలు, ఈ పోరాటాల వల్ల దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడిని నమ్మడము ఆపద్దు, దేవుడిని విశ్వసించడం ఆపద్దు. మనం ఆపాల్సింది దేవుడి మీద సనగడము, గునుగడము, దేవుడి మీద చెడ్డగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఆపుకోవాలి. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్ ని ఇవ్వమని అడగండి. ఆ శ్రమలను, పోరాటాలను ఓవర్కమ్ అయ్యే స్ట్రెంగ్త్ ని ఇవ్వమని అడగండి, జ్ఞానం ఇవ్వమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వ్యక్తి, ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థించాలండి? నాకు ఈ 10th క్లాస్ వద్దని ప్రార్థించాలా, ఎగ్జామ్స్ వద్దని ప్రార్థించాలా, ఈ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యే జ్ఞానం ఇవ్వు, శక్తి ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలా? జ్ఞానము, శక్తి ఇవ్వమని ప్రార్థించాలా? అలాగే నీ కష్టాలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు వీటన్నిటిని దాటే శక్తిని ఇవ్వమని అడగండి. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనం దాటుకొని వెళ్లాల్సిందే. ఇప్పుడు ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి, ఈ గట్టు నుంచి ఆ గట్టు నుంచి వెళ్ళాలంటే స్విమ్మింగ్ రావాలి. సో అంతే, ఈదడం రావాలి. అలాగే మన విశ్వాస పోరాటంలో కూడా మనకు ఈదడం నేర్చుకోవాలి, ముందరికి వెళ్ళడం నేర్చుకోవాలి, పరిగెత్తడం నేర్చుకోవాలి. సో అందుకే దేవుని జ్ఞానం ఇవ్వని అడగండి. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని, స్పిరిచువల్ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఇవ్వమని అడగండి. సో ఆయన స్తుతి నొందును గాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకొంటిని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. చూసారండి, ఎన్నో భయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, ఎన్నో వ్యాధులు మన చుట్టూ
కమ్ముకున్నా కూడా మనం అనుకుంటాము, అయ్యో ఇక నా పరిస్థితి అయిపోయిందేమో. సో చూడండి, భీతి చెందిన వాడనే, అంటే భయపడి నీకు కనబడకుండా నేను నాశనం అయితేనే అనుకుంటేని. సో మనం అనుకుంటాము, అయ్యో నా దేవుడికి కనపడతలేదేమో, నా దేవుడికి వినపడతలేదేమో, నా దేవుడికి ఇదంతా చూస్తా లేడేమో, ఆయనకు తెలియకుండానే ఇదన్నీ జరుగుతున్నాయేమో అని అనుకోవచ్చు. సో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు నన్ను ముంచి వేస్తాయేమో అని అనుకోవచ్చు. ఇక నేను నాశనం అయిపోవాలని, ఇక ఫైనల్ స్టేజ్ లో ఉన్నాను. అయినా కూడా నువ్వు ఆ స్టేజ్ లో మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. చూసారా అండి, నీ ఫైనల్ స్టేజ్ వరకు కూడా నీ దిగజారిపోయింది నీ స్థితి, నీ పరిస్థితులు అన్ని కూడా ఇక చుట్టూ కమ్ముకున్నాయి చీకటి మేఘాలు, ఏ దారి లేదు, దిక్కు లేని చీకటి ఉంది. సో ఆ సమయంలో ఆయన టార్చ్ లైట్ ఇస్తాడు, గుర్తు పెట్టుకోండి. ఆ టైంలో చిమ్మని చీకటి ఉన్నా కూడా, కట్టిక చీకటి ఉన్నా కూడా ఒక క్రొవ్వొత్తి ఇస్తాడు నీ చేతికి. అందుకే నేను మొరపెట్టడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు. నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ఎప్పుడు? ఇక అయిపోయింది, ఇక నా దేవుడు పట్టించుకోలేడు అనుకుంటావు. ఇక అయిపోయింది, నాకు అన్ని భయాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఇక అన్ని నన్ను ముంచి వేసేసాయి, ఇక నాకు మరణమే శరణము అనుకుంటున్నావా? ఆ టైంలో కూడా నువ్వు విశ్వాసంతో పట్టుకో, దేవుడు ఆలకిస్తా అంటున్నాడు. చూసారండి ఎంత గొప్ప దేవుడు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనుషులు వదిలేస్తారు, కానీ దేవుడు అదే స్టేజ్ లో పట్టుకుంటాడు. అందుకే డెడ్ ఎండ్ స్థాయికి వచ్చినా కూడా నువ్వు దేవుడిని నమ్మడం ఆపద్దు. సో దేవుడికి మొరపెట్టడం ఆపద్దు. సో దట్ వి కాల్డ్ ఫెయిత్ అంటారు, దాన్నే విశ్వాసము అంటారు, దాన్నే నమ్మకము అంటారు. ఐ గాట్ కోవిడ్ ఇన్ 2022. సో కోవిడ్ వచ్చింది 2020లో. సో నేను ఇన్సులేషన్, నేను ఏంటిది ఐసీయూలోకి వెళ్ళాను, ఇన్సులేషన్ వార్డ్ లోకి వెళ్ళాను, అంటే మా సెల్ఫ్ రూమ్ లోనే. సో ఆ టైంలో కూడా నాకు 20-30 మందికి ప్రేయర్ చేశాను కోవిడ్ వచ్చిన వాళ్ళకు, నేను కోవిడ్ లో ఉండి కూడా. సో ఆ స్టేజ్ లో ఉండి కూడా నేను మొరపెట్టాను. సో అలా దేవుడు అందరినీ స్వస్థతపరిచాడు. సో అప్పుడు నేను అనుకోవచ్చు కదా, నాకే కోవిడ్ వచ్చింది, నన్నే స్వస్థతపరచలేదు, దేవుడు వాళ్ళని ఎందుకు స్వస్థతపరుస్తాడు, లేదా వాళ్ళకి ఎందుకు నేను ప్రే చేయాలి? నో, ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ గాడ్ ఈవెన్ మోర్. నీ కష్టాల్లో కూడా నీ దేవునికి ఎక్కువగా నమ్ముకో, నీ బాధలో కూడా, నీ లేమితనంలో కూడా దేవుని ఎక్కువగా నమ్ముకో. అప్పుడు నీ మొర విని విజ్ఞాపన దాన్ని ఆలకించితి, అంటే నీ ప్రార్థనలకు జవాబులు, సమాధానాలు ఇస్తాడు. కావాలని దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఆ సిచ్యువేషన్స్ కూడా తీసుకెళ్తాడు. కొండ చివరి ప్రాంతం వరకు తీసుకెళ్తాడు, సముద్రంలో పీకల వరకు తీసుకెళ్తాడు, నడి సముద్రంలో మునిగే నావలాగా తీసుకెళ్తాడు. కొన్ని సందర్భాల్లో చూసి అక్కడ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ చుట్టూన్న అందరినీ తీసేసి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అన్నిటిని తీసేసి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అందరినీ ఉంచి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అన్నిటిని ఇచ్చి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో చూసారండి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విశ్వాస పోరాటంలో. ఇటు దేవుడితో గడపడం బ్యాలెన్స్ చేసుకోవాలి, మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం అయితే అనుకుంటేని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన దాన్ని ఆలకించింది. చూసారా, అయినను నీకు నేను మొరపెట్టగా అంటే ఇక్కడ ఏంటన్నట్టు అర్థము, నువ్వు నాశనం అయినా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం నమ్మడం ఆపొద్దు. నువ్వు అన్యాయం అయిపోయినా కూడా, అక్రమం అయిపోయినా, మోసమైనా కూడా, ఉపద్రవం వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా, ఏ అగాధంలో ఉన్నా కూడా, ఏ సముద్రంలో కొట్టుకొని వెళ్ళినా కూడా, నేను నీకు మొరపెట్టగా అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనతను ఆలకించితివి. చూసారండి, మనం ఒక్క వరుసని ఇలా చదివేసి వెళ్ళిపోతాం, కానీ దీంట్లో ఎంత డెప్త్ మీనింగ్ ఉంటుందో చూడండి. అర్థమవుతుందా అండి? సో డోంట్ స్టాప్ ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. ఐ డోంట్ నో ఎంతమంది ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నారో, ఎన్ని ఉపద్రవాల గుండా వెళ్తున్నారో, రియల్లీ ఐ డోంట్ నో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మొరపెట్టండి, ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా నీ విజ్ఞాపన ధ్వని ఆలకిస్తుంది. చూసారా అండి, దేవుడు ఎంత మంచోడో, నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇక నువ్వు నాశనమైనావు అన్నా కూడా నువ్వు ఆయన నమ్ముకో, ఆ స్థితిలో కూడా నువ్వు నమ్ముకో, ఆయన నిన్ను పైకి లేవనేడుతా అంటున్నాడు. సో గాడ్ ఈస్ గుడ్. చూసారా, ఇన్ని అష్యూరెన్స్లు ఇస్తున్నాడు మనకు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, ఇది చాలు. నువ్వు ఆయనను ప్రేమించేసే, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించు. ఆయన నీ ప్రేమను కోరుకుంటున్నాడండి. నువ్వు 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చి నువ్వు ఆయనను ప్రేమించకపోతే అది ఆయనకు సరికాదు. నువ్వు ₹1 ఆఫరింగ్ ఇచ్చి ఆయనకు ప్రేమించు, సో అది సరే అవుతుంది. సో అందుకే ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును,
సో ఆయన విశ్వాసులందరినీ కాపాడుకుంటాడు. సో నువ్వు కాపాడబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి. సో చాలా మందికి ఆశీర్వాదం రాగానే దేవుడా నువ్వు ఉన్నావు అంటారు. సో ఆశీర్వాదము రాకపోతే దేవుడా నువ్వు ఉన్నావా అంటారు. ఒకటే అక్షరం అటు ఇటు మార్పు అంతే. దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా నువ్వు ఉన్నావా. సో క్వశ్చన్ మార్క్ అంతే తేడా. అందులోనే మీనింగ్ మొత్తం మారిపోతుంది. నీ కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు, బాధ వచ్చినా దేవుడు ఉన్నాడు, సంతోషం వచ్చినా దేవుడు ఉన్నాడు, అనారోగ్య సమస్య వచ్చినా దేవుడు ఉన్నాడు, ఆరోగ్యం వచ్చినా దేవుడు ఉన్నాడు. అంతేగాని అన్ని సుఖాలలో నువ్వు దేవుడు ఉన్నాడు అని చెప్పి నీ కష్టాల్లో దేవుడా నువ్వు ఉన్నావా అనడం కరెక్ట్ కాదు. డోంట్ క్వశ్చన్ టు గాడ్, డోంట్ క్వశ్చన్ టు గాడ్. సో విశ్వాసం అన్నాక, పోరాటం అన్నాక ఎన్నో ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు నిన్ను పరిపూర్ణత చేయడానికే, నిన్ను పర్ఫెక్షన్ చేయడానికే, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికే కానీ నశించడానికి కానే కాదు. అందుకే ఇప్పటి నుంచి దేవుడిని ఎంత ఎంత శాతం నమ్మాలండి? 100%, నాట్ ఈవెన్ 99.99%. అలా నమ్మాలంటే ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. అయ్యా నీ మీద ఎలాంటి అల్ప విశ్వాసం ఉన్నా తీసివేనైనా, అవిశ్వాసం ఉంటే తీసివే ప్రభువా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసులను కాపాడును. విశ్వాసులు అంటే ఇప్పుడు నేను క్రైస్తవునే కానీ దేవుడు అంటే నమ్మకం లేదు, కాపాడబడతానా? కాపాడబడదు. నేను దేవుడిని నమ్ముకుంటున్నాను కానీ విశ్వాసము లేదు, నమ్మలేను. సో ప్రేమించట్లేదు. మీరందరూ ఆయనను ప్రేమించండి. లవ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించు. మనుషులను ప్రేమిస్తే మాత్రం విరగ్గొడతారండి. మనుషులను ప్రేమిస్తే నీ మనసుని విరగ్గొడతారు, నలగొడతారు, చితగొట్టిపోతారు. కానీ దేవుడు అలాంటి విరిగిన నలిగిన మనసుల మీద ఆసీనుడు అవుతాడు. సో నీ దేవుణ్ణి 100% లవ్ చేయి, నీ దేవుణ్ణి 100% నమ్ము, నీ దేవుణ్ణి 100% విశ్వసించు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసులను కాపాడును. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు కాపాడబడతావు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడతావు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందుకుంటావు. సో ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. గర్వం ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయన లోపల గర్వం లేదు కదా. సో ఆయనకు మ్యాచ్ కావాలి కదా మనందరం. సో అందుకే మనకు కొన్ని కష్టాలు ఆ గర్వం పోవడానికి ఇస్తాడు, కొన్ని నష్టాలు ఆ గర్వం తీసేయడానికే. కొంతమందికి డబ్బు రాగానే ఎక్కలేని తలపొగురు వచ్చేస్తుంది, పదవి రాగానే ఎక్కలేని గర్వం వచ్చేస్తుంది, కొంతమందికి పేరు రాగానే ఎక్కలేని గర్వం వస్తుంది. వాళ్ళందరికీ గొప్ప ప్రతీకారం ఇస్తాడు. ఆ గర్వం పోవాలనే నీ దగ్గర నుంచి తీసివేస్తాడు కొంతమందిని. సో అహంకారము చాలా డేంజర్ అండి, గర్వము చాలా డేంజర్ అండి, పొగరు చాలా డేంజర్ అండి. ఇవి ఉంచుకోకూడదు. ఇది కంటికి కనపడని డేంజరస్ డిసీజెస్ దెన్ క్యాన్సర్. క్యాన్సర్ కంటే చాలా చెడ్డ రోగాలు. క్యాన్సర్ రోగినైనా దేవుడు స్వస్థతపరచవచ్చు కానీ గర్విష్ఠిని మాత్రం స్వస్థతపరచలేడు. అందుకే విశ్వాసులను కాపాడును. సో విశ్వాసులను కాపాడును. ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఎంత మంచోడో నీకు తెలియకుండా నీ వెనకాల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో. సంతోషించు, ఆ కష్టాల్లో కూడా సంతోషించు, ఆ బాధలో కూడా సంతోషించు, ఆ ఆనందంలో కూడా సంతోషించు, దేవుడు ఉన్నాడని సంతోషించు. సో అవన్నీ కూడా దేవుడు మారుస్తాడు. చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. స్తుతిస్తుండు, ఆరాధిస్తుండు. అయ్యా నాలో విశ్వాసం తగ్గిపోతుంది, నాకు కూడా తగ్గిపోతుంది. సమ్ టైమ్స్ ఐ విల్ బి డౌన్ ఇన్ ద ఫెయిత్, నేను కూడా విశ్వాసంలో తగ్గిపోతా. అయ్యా నీ మీద అపనమ్మకం వస్తుంది, సహాయం చేయ ప్రభు, అపనమ్మకాన్ని తీసివేయ ప్రభు. నీ మీద అల్ప విశ్వాసం వస్తుంది, అల్ప విశ్వాసాన్ని తీసివేయ ప్రభు. నాకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఈ అద్భుతం చేసి, ఆశ్చర్యమైన కార్యం చేసి డబల్ మై ఫెయిత్ అని ప్రార్థిస్తాను. డబల్ మై ఫెయిత్. ఎందుకంటే మన క్రైస్తవులు విశ్వాసంలో పడిపోవద్దు. ఆస్తిలో పడిపోయినా, అంతస్తులో పడిపోయినా, పేరులో లేదా డబ్బులో పడిపోయినా, దేంట్లో పడిపోయినా పర్లేదు కానీ విశ్వాసంలో పడిపోవద్దు. గుర్తు పెట్టుకోండి, మనం విశ్వాసంలో పడిపోయాము అంటే అవుట్. అపవాది మనల్ని టేక్ ఓవర్ చేసేస్తాడు. డోంట్ డౌన్ ఇన్ ఫెయిత్, డోంట్ వీక్ ఇన్ ఫెయిత్, యు ఆల్వేస్ బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. అప్పుడు అపవాదిని నువ్వు ఓడించగలుగుతావు, అపవాది నీ పట్ల ఓడిపోతాడు. అర్థమవుతుందా అండి? సో లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రార్థించుకోవాలి. డబల్ మై ఫెయిత్ మై లార్డ్. ఈ కష్టకాలంలో, ఈ నష్టకాలంలో, ఈ యొక్క ఉపద్రవంలో, ఈ శ్రమలలో, ఈ పోరాటంలో నిన్ను నమ్మే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. నీ మీదనే ఆధారపడే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. నాలో అల్ప విశ్వాసం ఉంటే తీసివే ప్రభువా అని ప్రార్థించండి. ఒక దాసుడు వస్తాడు యేసు ప్రభు వారి దగ్గరికి. ఒక తండ్రి వస్తాడు, వచ్చి ఇగో నా కుమారుడు చాందరోగి అయి ఉన్నాడు, వాడు పడిపోతున్నాడు, లేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి వాడికి ఒక రోగం ఉంది, అయ్యా నా స్వస్థత పరచు అని అంటాడు. నీలో విశ్వాసం ఉందా? నాలో విశ్వాసం లేదు ప్రభువా, నువ్వు నాకు విశ్వాసంలో సహాయం చేయమని అడుగుతాడు.
నిన్ను విశ్వసించడానికి సహాయం చేయ అంటాడు. సో యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్ ఇన్ ఫెయిత్, గ్రో ఇన్ ఫెయిత్. ఎందుకంటే మనం విశ్వాసంలో ఎదగకుండా దేవుడు కూడా అద్భుతాలు చేయలేడు. అందుకే మనల్ని విశ్వాసంలో ఎదిగిన తర్వాతనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆనాడు అబ్రహాంని పిలుచుకున్నాడు, 20 సంవత్సరాలు ఆయనను విశ్వాసంలో ఎదిగేలాగా చేసి 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 పిల్లనిచ్చిన తర్వాత అప్పుడు నీ పిల్లని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చు అంటాడు. అప్పుడు ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి వెళ్ళిపోయాడు. మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ అన్ని రకాల ఫెయిత్ లోకి ఎదగాలి. అర్థమవుతుందా అండి? నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే విశ్వాసాలను కాపాడుతా అంటున్నాడు. సో నువ్వు క్రైస్తవుడివే, విశ్వాసం లేదు, కాపాడబడలేవు. నువ్వు క్రైస్తవుడివే, దేవుని ప్రేమించట్లేదు. సో అది కరెక్ట్ కాదు. సో గర్వంగా ప్రవర్తించే వారికి ఆయనకు గొప్ప ప్రతీకారం చేయను. సో ఫెయిత్ లో ఎదగండి, అడగండి, దేవుణ్ణి తప్పకుండా ఇస్తాడు. ఇది తప్పకుండా చేస్తాడు. విశ్వాసం కూడా ధారాళంగా ఇవ్వమని అడగండి. ఇవన్నీ ప్రేర్ చేసుకోకపోతే రావమ్మా. విశ్వాసము అది కంటి కనిపెట్టేది కాదు. ఓ మార్కెట్ లో వెళ్ళి కూరగాయలు కొన్నట్టుగా కొనుక్కునేది కాదు. నీ ఇన్బిల్డ్ అది, నీ లోపల బిల్డ్ కావాలి. విశ్వాసం అంటే ఏంటిది? దేవుడి మీద నమ్మకమే విశ్వాసము. దేవుడి మీద అన్ని వేళల నమ్మకము, మళ్ళా ఉన్నప్పుడు లేనప్పుడు కాదు, అన్ని వేళల దేవుడి మీద నమ్మకమే విశ్వాసము. సో అందుకే డోంట్ స్టాప్ ట్రస్ట్ గాడ్. ఎందుకంటే ఈ భూలోకం వదిలిన తర్వాత నువ్వు వెళ్ళేది దేవుడి దగ్గరకే, నీ అక్క దగ్గరకో, నీ చెల్లి దగ్గరకో, నీ అన్న దగ్గరకో, నీ తమ్ముడు దగ్గరకో, మీ అమ్మ దగ్గరకో, మీ నాన్న దగ్గరకో, నీ భార్య దగ్గరకో, నీ భర్త దగ్గరకో, నీ పిల్లల దగ్గరకో వెళ్ళవు. ఈ భూలోకం విడిచిన తర్వాత నువ్వు వెళ్ళేది దేవుడి దగ్గరకే. ఆ దేవుడితోటి ఇప్పటి నుంచే సావాసం చేయి. ఆ దేవుడిని ఇప్పటి నుంచే ప్రేమించడం మొదలుపెట్టు. ఆ దేవుడితో ఇప్పటి నుంచే విశ్వసించడం మొదలుపెట్టు. యేసు ప్రభువారు అదే అన్నాడు, నేను భూలోకానికి వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను, అందుకే నా తండ్రితోటే కనెక్ట్ అయి ఉంటాను. సో కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు ఆయన శిల్వ వేటప్పుడు కూడా ఆయన ప్రార్థించాడా లేదా? దేవుడిని నమ్మాడా లేదా? నమ్మాడు. నీ చిత్తం ప్రభు అనుకున్నాడు, వదిలేశాడు. సో అలా పనిచేస్తామా? దేవుడు కార్యాలు అలా పనిచేస్తాయి. ఇట్స్ ఓకే. మనకు వాక్యం తెలియక ఇన్ని రోజులు మనం ల్యాక్ అయ్యాము. ఇలా మనకు హోలీ స్పిరిట్ గాడ్ ఇలా ప్రీచింగ్ చెప్పలేక, అంటే ఆయన చెప్పగలిగాడు కానీ మనం వినలేక ల్యాక్ అయ్యాము. కానీ ఈ రోజు హోలీ స్పిరిట్ గాడ్ ఇవన్నీ రివీల్ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే. పాస్ట్ ఈజ్ పాస్ట్. గతం మర్చిపోండి. డోంట్ రిగ్రెట్ అబౌట్ పాస్ట్. ఎప్పుడు కూడా రిగ్రెట్ కావద్దు, చింతించొద్దు. గతాన్ని గురించి ఎప్పుడు చింతించొద్దు. అయ్యో ఈ వాక్యం నాకు 10 సంవత్సరాల క్రితం తెలిసి ఉంటే ఇప్పటికి మార్చుకునే వాడినేమో, ఇప్పటికి గొప్పగా ఆశీర్వదించబడిన అనుకుంటున్నారు మీలో కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. టైం, దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. ఈ సమయం ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ వాక్యము నీకు అందిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో. సో అందుకే గర్వము తీసేసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, విశ్వాసాలను కాపాడుకుంటాడు. చూసారా అండి? ఆయన నమ్ముకున్న వాళ్ళని మాత్రము ఎప్పుడు వమ్ము చేయడు. యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. సో ఈరోజు మీ అందరికీ వాక్యము ఇస్తున్నాడు, మర్చిపోకండి. కీర్తన గ్రంథం 31:24 యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా. మనందరం కనిపెట్టుకున్నాం, ఆ ఉద్యోగం కోసం కనిపెడుతున్నాం, ఆ అద్భుతం కోసం, ఆశ్చర్యమైన కార్యం కోసం, ఆ యొక్క అనాయింటింగ్ కోసం, లేకపోతే ఆ స్వస్థత, ఆ విడుదల కోసం మనందరం కూడా కనిపెట్టుకుంటున్నాం. మీరందరూ మనస్సున ధైర్యం వహించి, చూడండి నేను ఏవైతే ఎల్లో కలర్ చేశానో అవి రిసీవ్ చేసుకోండి. ఆ వర్డ్స్ ని మనసున ధైర్యం వహించి, ధైర్యం ఉండండి, నిబ్బరంగా ఉండండి. గుండె ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి. వీక్ కావద్దు. మనం వీక్ అయినామంటే అపవాది మనల్ని ఆడేసుకుంటాడు. సో దయ్యము కంటే డేంజర్. అన్ని వేళలా భయపడద్దు, అన్ని వేళలా ధైర్యంగా ఉండాలి. నా దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నప్పుడే నీకు ధైర్యం ఉంటది. నా దేవుడు చూసుకుంటాడన్న నమ్మకం ఉన్నప్పుడే నీకు ధైర్యం ఉంటది. సో నిబ్బరంగా ఉండండి, ప్రార్థించండి. అయ్యా నాకు ఈ భయాన్ని తీసేయి, ఆందోళన తీసేయి, చింతన తీసేయి. ఎందుకంటే ఆ భయాన్ని పెట్టేది నువ్వు కాదు, అపవాది పెట్టిస్తున్నాడు నీ లోపల. మన భయం వల్ల దేవుడి మీద నమ్మకం పోతుంది, భయం వల్ల దేవుడి మీద విశ్వాసం పోతుంది, భయం వల్ల దేవుడి మీద ఆ యొక్క ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే మనసున ధైర్యం వహించదు. మనసున ధైర్యం ఎప్పుడు ఉంటది? దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నప్పుడు, దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉన్నప్పుడు, దేవుణ్ణి మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ ధైర్యం ఉంటది. అందుకే నీ మనసులో గుండె ధైర్యం ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, తుది శ్వాస వరకు నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా గుండె ధైర్యం వదలొద్దు. నీకు ఆస్తులున్నా పాస్తులున్నా గుండె ధైర్యం వదలొద్దు. నీకు ఏ ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా గుండె ధైర్యం వదలొద్దు. అది మాత్రం నీ తుది శ్వాస వరకు గుండె ధైర్యాన్ని వదలొద్దు. కట్టిక నిబ్బరంతో. అందుకే మొండిగా బ్రతకాలి మనం, వీక్ గా ఉండద్దు. మనుషులు ఆడేసుకుంటారు, అపవాది ఆడేసుకుంటారు, నీ శరీరం అనారోగ్యం అవుతుంది. సో నిబ్బరంగా ఉండండి, మనసున ధైర్యం వహించండి. గుండె ధైర్యమే మనిషిని ఏదైనా సాధించగలుగుతుందండి.
నువ్వు అన్ని కోల్పోయినా గుండె ధైర్యాన్ని కోల్పోలేదనుకో, నువ్వు మళ్ళీ అన్ని సంపాదించుకోవచ్చు. అందరికీ వదిలేసి వెళ్ళిన గుండె ధైర్యం ఉన్నదనుకోండి, నువ్వు మళ్ళీ అన్ని సంపాదించుకోవచ్చు. సో అందుకే నిబ్బరంగా ఉండండి, మనసున్న ధైర్యం వహించండి. సో బీ స్ట్రాంగ్ ఆల్వేస్, బీ కరేజ్ ఆల్వేస్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. నాకు ఎవరు వచ్చి మోటివేట్ చేయరు. ఐ విల్ ఆల్వేస్ మోటివేట్ మై సెల్ఫ్ ఓన్లీ, ఆల్వేస్ కరెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ. సో నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో, నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. అందుకే దావీదు పరిగెత్తుతున్నప్పుడల్లా, సౌలు చంపడానికి వచ్చినప్పుడల్లా, నా ప్రాణమా తొందరపడకు, నా ప్రాణమా ధైర్యంగా ఉండు, నా ప్రాణమా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఆయనకు ఆయనే ఓదార్చుకునేవాడు, ఆయనకు ఆయనే సముదాయించుకునేవాడు. అందుకే కీర్తన గ్రంథం చూడండి, దావీదు అలాగే అనేవాడు, నా ప్రాణమా నువ్వు దేవుడి యందు నమ్మిక పెట్టుకో, నా ప్రాణమా నువ్వు దేవుడి యందు సంతోషించు, నా ప్రాణమా దేవుడి కోసం వెయిట్ చేయి అని అనేవాడు. సో అందుకే ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండండి. డోంట్ వరీ ఎనీథింగ్. అప్పుడు నువ్వు ధైర్యంతో ప్రార్థించు, బలంగా ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, మొరపెట్టి ప్రార్థించు, విజ్ఞాపించి ప్రార్థించు, కన్నీరు కార్చి ప్రార్థించు. అనే అన్ని ఉపద్రవాల నుంచి పైకి ఒక దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో, నీ ఆశీర్వాదం అలా చెప్పకుండా వస్తుంది. దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా చెప్పి రావండి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ వేలో వస్తాయి. సో అందుకే ట్రస్ట్ గాడ్ ఆల్ ద టైం. మనసున్న ధైర్యం వహించండి, నిబ్బరంగా ఉండండి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, జరిగినది జరుగుతున్నది జరగబోయేది అన్ని నీ మంచిగా అనుకోండి. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు, ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు, ఆయన రెక్కల కింద ఉంచాడు. కాబట్టి ఈ విశ్వాస పోరాటంలో ఈ వాక్యము లేకపోతే ఎప్పుడూ నశించిపోతాము. అందుకే కమ్ రెగ్యులర్లీ ఆన్ టైమ్ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మీ అందరి కోసమే, మీ అందరి కోసమే. ఈ వాక్యం లేకపోతే కింద పడిపోతామండి, బురదలో పడిపోతాం. ఈ ఆత్మీయ ఆహారం లేకపోతే ఒక ఊట బాయిలో పడిపోతాము. ఇది ఈ రోజంతా మీ అందరికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. మర్చిపోద్దు వాక్యాన్ని, 10 సంవత్సరాలైన వచనాలను మర్చిపోవద్దు. సో లెట్ us pray. నాజరేయుడైన యేసయ్యా, ఈ రోజు గొప్ప మహిమతో మీ వాక్యాన్ని మా అందరికి అందించావు నాయనా. అయ్యా, ఈరోజు మా అందరికి జీవ ఆహారాన్ని పెట్టావు తండ్రి, మంచి ఆత్మీయ ఆహారాన్ని పెట్టావు, రుచికరమైన భోజనాన్ని పెట్టావు తండ్రి. మీకే మహిమ కలుగును గాక. ఎస్ మై లార్డ్, మీరు మంచివారు నాయన. ఇప్పటి వరకు మేము గుర్తించలేకపోయాం మీ మంచితనాన్ని. మీరు మా కోసం ఏమి చేస్తున్నారో, ఏమి చేయబోతున్నారో ఇవన్నీ గుర్తించక మిమ్మల్ని విమర్శించాం, దూషించాం, మీ మీద డౌట్ పడ్డాం తండ్రి. బట్ మై గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్ అనుకునే కృపను మా అందరికి ఈ రోజు దయచేసినందుకు మీకే మహిమ కలుగును గాక. Amen. Amen.